నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, ఎందుకు ఇలాగ పాపంలో పడుతున్నాను, ఎందుకు రాజీ పడుతున్నాను, ఎందుకు ఇట్లా జరుగుతుందని మీరు చూసి అవన్నీ కూడా ఒకరిని చూస్తే నాకు ఒకలాంటి అసూయ, జలసి కలుగుతుంది. అయితే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి పిండి వేయాలంట. హృదయం అంతా కుమ్మరించి పిండేయాలంట. పిండేసి, దేవా నాకు ఫలానా వ్యక్తిని చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది, ప్రభా నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి అని చెప్పాలి. అదే రీతి ఏ మనిషి గురించి అయితే మీకు అసూయ కలుగుతుంది వారి దగ్గరికి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇవ్వండి, వారితో మాట్లాడండి, వారి గురించి మంచి మాట్లాడండి. అప్పుడు ఆ వాల్స్ ఉన్నాయి చూడండి, ఆ గోడలు అన్నీ కూల్చివేయబడుతుంది. హల్లెలూయా. అవన్నీ కూల్చివేయబడుతుంది. ఇఫ్ యూఆర్ సఫరింగ్ విత్ జెలసీ, ఇఫ్ యూఆర్ సఫరింగ్ విత్ కవెటస్నెస్, ఇతరులది ఆశించడం ఇవి ఉన్నట్లయితే నేరుగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. బ్రేక్ ఆల్ ద వాల్స్. అదే రీతి దేవుని సన్నిధిలో ఉన్న పాటను వచ్చి, దేవా దిస్ ఇస్ మై వీక్నెస్, ఇది నా బలహీనత, ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను ప్రభు, ఈ విషయంలో నేను ఎంతో ఆయాసం కలుగుతుంది, ఈ విషయంలో నేను నీకు దూరం అవుతున్నాను. రింగ్ ఇట్ అవుట్, రింగ్ ఇట్ అవుట్, రింగ్ ఇట్ అవుట్ అంటే పిండేయండి. ఈరోజు ప్రతి పాపము కూడా ఆయన సన్నిధిలో అగ్రెసివ్గా, ఐ డోంట్ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ సిన్, క్రూరంగా ఉండాలంట. పాపాలు బట్టి రాజీ పట్టం కాదు, పర్లేదంటం కాదు, పోనీలే అంటం కాదు. ఈరోజు చాలా మంది ఆలయాల్లో, సంఘాలు పోనీలే ఎట్లాంటి వారైనా పోనీలే వాళ్ళ పాపపు బ్రతుకులు పోనీలే, దేవుని కృప ఉంది కదా, వెరీ బ్యాడ్.